వర్షిప్ వండర్స్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం ఏ దేశంలో చూసినా హాట్ టాపిక్గా మారిన ఇస్రాయేల్ ఇరాన్ యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక పక్క ఇస్రాయేల్ తనదైన రీతిలో ఇరాన్పై విరుచుకుపడుతుంటే, ఇరాన్ కూడా అదే రీతిలో ఇస్రాయేలుపై మిసైల్స్ సంధిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం భీకర స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే 7 రోజులు గడిచినప్పటికీ ఇరు దేశాలు పోటాపోటీగా యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇస్రాయేల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్ అయిందని, ఇస్రాయేల్ నానాటికి యుద్ధంలో బలహీనపడుతుందని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ ఇస్రాయేల్ చరిత్రను మనం గమనించినట్లయితే అది చిన్న దేశం అయినప్పటికీ కూడా అనేక ప్రత్యేకతలను కలిగినటువంటి దేశం. పడి లేచే కెరటం ఇస్రాయేల్. పిట్ట కొంచెం కూతగనం అనే సామెత మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ ఇస్రాయేల్ దేశాన్ని చూస్తే ఈ సామెత 100% చక్కగా సరిపోతుంది. భౌగోళికంగా చాలా చిన్న దేశం, తక్కువ జనాభా కలిగినటువంటి దేశం. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టడంలో ఇజ్రాయెల్ తనకు తానే సాటి. తనకున్న మేధాశక్తి అపారం. తన చుట్టూ ఎడారులే ఉన్నప్పటికీ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని కనిపెట్టి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. నాణ్యమైన అధిక దిగుబడి కలిగిన పంటలను పండిస్తుంది. ఇలా ఒక్కటేమిటి, అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతూ సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్ జీరో నుండి హీరోగా ఎదిగింది. మరి ఇలాంటి ఘనచరిత్ర కలిగిన ఇస్రాయేల్ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని అనాది కాలము నుండి నేటి వరకు కూడా శత్రు దేశాలైనటువంటి అరబ్ దేశాలు ప్రతినిత్యం దాడి చేస్తూనే ఉన్నాయి. ఇస్రాయేల్ ఏనాడూ ఓడిపోలేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో తల ఎత్తికి ముందుకు సాగడం తనకున్న ప్రత్యేక లక్షణం. ప్రస్తుతం వారం రోజులుగా జరుగుతున్న ఇస్రాయేల్ ఇరాక్ యుద్ధంలో ఇస్రాయేల్ ఓడిపోతుందని, నామరూపాలు లేకుండా తుడిచివేయబడుతుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కసారి ఇస్రాయేల్ చరిత్రను పరిశీలిస్తే గతంలో పెద్ద స్థాయిలో జరిగిన 9 యుద్ధాల్లో ఏ ఒక్కటి కూడా ఓడిపోలేదు. విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవటం, మరీ ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థను సృష్టించుకోవటం తనకున్న ప్రధాన బలం. ఇస్రాయేల్కున్న కొన్ని ప్రత్యేక లక్షణాలను మనం గమనిద్దాం. కన్నీటిని ఆనందగానముగా మార్చుకునే సత్తా ఇస్రాయేల్కి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంది. చరిత్రను మనం చూసినట్లయితే అస్సూరు రాజ్యానికి రాజైనటువంటి సన్హెరీబు ఇస్రాయేలుపై లక్షల మంది సైన్యంతో దండెత్తి యుద్ధం చేశాడు. తర్వాత కొంతకాలానికి పర్షియా రాజు హామాను కూడా దండయాత్ర చేశాడు. తర్వాత ప్రపంచ నియంత్రణలో అతి క్రూరమైన వ్యక్తిగా పేరుగాంచిన జర్మనీ నాజీ లీడర్ హిట్లర్
యూదులను గడగడలాడించాడు. లక్షల మంది యూదులను ఊచకోత కోయించాడు. తరువాత బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసి అక్కడ ఉన్న సమస్తాన్ని కొల్లగొట్టి వారిని బానిసలుగా పట్టుకొని పోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి రోమన్ల చక్రవర్తి టైటస్ ఆధ్వర్యంలో భయంకరమైన దాడులు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలు జీవితమంతా ఎన్నో చేదు ఘటనలు మనకు కనిపిస్తాయి. అలా వందల సంవత్సరాలు బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలు ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో వెట్టి చాకిరీ చేసి తమ జీవితాలను కన్నీటితో నెట్టుకొచ్చారు. పైన చెప్పిన బలమైన దేశాలను వారిని చెల్లాచెదురు చేసిన, వారి అస్తిత్వాన్ని ఆనవాలు లేకుండా చేసిన బలమైన దృఢ సంకల్పంతో చెదిరిపోయిన యూదులందరూ మరలా తమ సొంత దేశానికి చేరుకున్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు అయినా వాటికి కృంగిపోకుండా గుండె ధైర్యంతో ఎదుర్కొని మరలా ఒక దేశంగా మారారు. బలమైన సైన్యమై నిలబడ్డారు. ప్రపంచ దేశాలకు ఇశ్రాయేల్ పేరు పలకాలంటేనే దడ పుట్టేలా తమ శక్తి సామర్థ్యాలను అతి త్వరగా పెంచుకున్నారు. ఇశ్రాయేల్కు ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం గమనిద్దాం. దిగజారిన స్థితి నుండి పైకి ఎలా ఎదిగారు? ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఇశ్రాయేలు అనే పేరును దేవుడైన యెహోవానే స్వయంగా పలికాడు. వారిని తమకు స్వాస్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి అత్యంత ఇష్టమైన ప్రదేశం, పరిశుద్ధ స్థలం ఇశ్రాయేలు భూభాగం. అప్పటి నుండి ఆ భూభాగాన్ని కానీ తన ప్రజలను కానీ ఎవరైనా నాశనం చేయాలని చూస్తే దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తూ వారికి కేడముగా, రక్షణ దుర్గముగా నిలుస్తాడని బైబిల్ చెబుతున్న సత్యం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులకున్న మరొక ప్రత్యేక అనుభవం ఏంటంటే తమ కష్టకాలం మందు దేవునికి మొరపెట్టడం, ఆయన మీద ఆధారపడటం, ఎడతెగక దేవుణ్ణి ప్రార్థించటం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును అని సెలవిస్తుంది. ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులు అణువణువు నిండుకొని పోయింది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలకు పైగా పరిపాలించిన ద గ్రేట్ కింగ్గా పేరు పొందిన దావీదు మహారాజు కూడా దేవుని సహాయంతోనే అనేక యుద్ధాలు గెలిచాడు. తన సొంత అనుభవాన్ని కీర్తనలు 144, 1-2 చరణాల్లో మనతో పంచుకుంటాడు. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము అని సాక్ష్యమిస్తున్నాడు. తనకు సైన్యం తక్కువగా ఉన్నప్పుడు దేవుని సహాయంతో బలమైన శత్రువుని ఎలా దెబ్బతీయాలో ఆనాటి నుండే ఇశ్రాయేలీయులు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఆ అనుభవంతోనే ప్రస్తుతం ఎదురవుతున్న యుద్ధాలలో తన తంత్రములను, యుద్ధ నైపుణ్యములను సానబెట్టుకుంటూ విజయ పతాకం ఎగరవేస్తుంది ఇశ్రాయేల్. దెబ్బతిన్న పులి పంజా ఎలా ఉంటుందో శత్రు దేశాలకు రుచి చూపిస్తూ శక్తివంతంగా ఎదుగుతుంది. 1967లో జరిగిన 6 days వార్లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాన్ వంటి బలమైన దేశాలను మట్టుపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచిన ఇశ్రాయేల్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1967 నుంచి 70 మధ్యలో 5 దేశాలతో జరిగిన యుద్ధంలోనూ, 1973లో జరిగిన దాడిలోనూ, 1970 నుంచి 2000 మధ్య జరిగిన పోరులోనూ ఏనాడూ ఓడిపోలేదు ఇశ్రాయేల్. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇశ్రాయేల్ యుద్ధం బైబిల్లోని ప్రవచనాల నెరవేర్పుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలలో, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును అని
తేటగా చెప్పబడుచున్నది. ఏది ఏమైనా ఇరు దేశాలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతున్నది. రక్తం ఏరులై పారుతున్నది. బిల్డింగులు నేలమట్టం అవుతున్నాయి. బలమైన గూఢచార వ్యవస్థ, అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యాలు కలిగిన ఇస్రాయెల్ ఈ యుద్ధంలో ఓడిపోతుందా, బలహీనపడుతుందా? అలా జరగటానికి ఆస్కారం లేదని బైబిల్ సెలవిస్తుంది. ఏది ఏమైనా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనవి చేస్తున్నాను. దేవుని రెండవ రాకడకు సూచనగా జరుగుతున్న యుద్ధాలతో కలవరపడకుండా బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆయన కొరకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.